సో ఒక్కసారి క్లాప్స్ ప్లీజ్. ఎస్ వినోదవ శంకర భరత వేద మొగ నిరత నాట్య మొగ కదిలిన పద విదీశ శివని వేదనగా బలి వేదనగా పలికెను పదము పరేశ నీలకంధరా జాలి పుందరా కరుణను నను గదరా నీలకంధరా శైల మందిరా మురళిని బదులిడరా పద విదీశ శివని వేదనగా బలి వేదనగా పలికెను పదము పరేశ. వాటర్ఫాల్ ఆర్గనైజేషన్ విద్యా ఫౌండేషన్ తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రి జాత పార్వతి తాను అయిన ప్రాణదౌని చెంతకు చేరుకున్నది. భవుని భూమికి తరలించేలా తరలి దివిని తలపించేలా వేలా భరత వేద మొగ నిరత నాట్య మొగ కదిలిన పద విదీశ శివని వేదనగా బలి వేదనగా పలికెను పదము పరేశ. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర వ్యోమకేశులను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భైత పదాహతి ధైర్య శోషణము జరుపంగా భోగి పూష భువనాళిని నిల్పవ అభయ ముద్రలోనా
ఆపర్చునిటీ. వెల్ డన్ సుస్మిత, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ క్లాప్స్. రియల్లీ వండర్ఫుల్. ఆ సినిమా మూవీ సాంగ్ మనం తన నోటి నుండి వింటే ఎంత అద్భుతంగా ఉందంటే మాటలలో చెప్పలేం. చూశారు కదా సుస్మిత అద్భుత గానం. ఒక్కసారి వాతావరణాన్ని ఎంత ఆత్మీయంగా చేసిందో, ఎంత చల్లబరిచిందో, అంతే కదా. ఒక్కసారి మనం కూడా మంచి పెద్దగా క్లాప్స్ వినబడాలి, గట్టిగా టాప్ లేచిపోవాలి. తను చిన్నతనం నుండే తనకి ఈ అంధత్వం సంక్రమించింది. అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు కార్పెంటర్, ఎక్కడ నాన్నగారు ఉన్నారో వచ్చారు, రావాలి మీరు స్టేజ్ మీకు రావాలి. వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ పనులు చేస్తారు, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు. అయినా కూడా ఎటువంటి అధైర్యపడకుండా కరీంనగర్లో అందుల పాఠశాలకు సంబంధించి జైన్ చేపించి విద్యను అభ్యసించడం జరుగుతుంది. తను ప్రస్తుతము హైదరాబాదు అందుల పాఠశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది తను. సో భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని. ఓకే ఓకే. అయితే ముఖ్యంగా అద్భుతంగా గానాన్ని ఇవాళ పాడినందుకు మనకు ఇక్కడ పెద్దలు చప్పట్లు ఒక్కసారి ప్లీజ్ క్లాప్స్. వెంకటేశ్వర్లు గారు కాస్త అమౌంట్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో కూడా నేను కూడా ఒక కళాకారుని ప్రోత్సహించాలని చెప్పేసి రావడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ గారు వెల్కమ్. వరంగల్లో బ్రాంచ్ వారు స్థాపించారు, కరీంనగర్లో కూడా బ్రాంచ్ పెట్టారు. ఎవరైనా కూడా నన్ను కానీ రాజశేఖర్ గారిని సంప్రదిస్తే అతి తక్కువ ధరకు డిమాండ్ చేసి మళ్ళాంటి వారికి ఆత్మస్థైర్యం విధంగా లెగ్ డివైస్ ఇస్తారు. ఇంకా ఓన్లీ ఇటువంటి అనేక రకమైన డివైస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వారు మాటల్లో వింటారు. తనను ప్రోత్సహించే క్రమంలో ఒక 1500 కూడా తనకు డొనేట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అతిథుల మధ్య డొనేట్ చేయవలసిందిగా వారికి ఫౌండేషన్ సభ్యులు మెమంటో, సాల్వా, సర్టిఫికేట్. రాజశేఖర రెడ్డి గారు, మరి మా నుండి మీకు ఆఫర్స్ వస్తుంటాయి. మాలాంటి పరిస్థితులను చూసి పేదవాళ్లకు కాస్త ఉన్న వాళ్ళకు కొంచెం గట్టిగానే తీసుకోండి మీ ఫీజును. మీ అమౌంట్ ఇచ్చారా? ఓకే, అక్కడ ఉండండి. లేని వాళ్ళకు కాస్త చూసి మీ డివైజ్ను అందివ్వాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు సుస్మిత గారు.